నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ డివోషనల్. సో ప్రస్తుతం మనం ఈరోజు సాయి మోహన్ గారితో ఉన్నామండి. అంటే నెంబర్స్కి సంబంధించినటువంటి విషయాలు. సో ఎవరు కోటీశ్వర్లు అవుతారు, సో ఎవరికి నెంబర్స్ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు వారి మాటలు చెప్పడానికి మా స్టూడియోస్కి వచ్చారు. నమస్తే గురువు గారు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. ఎలా ఉన్నారు గురువుగారు? ఫైన్ మా, చాలా సంతోషం. గురువుగారు ఏంటంటే అందరు చాలా వరకు బిజినెస్లు పెడుతూనే ఉంటారు, సో నష్టపోతూ ఉంటారు. వాళ్ళకి మీ న్యూమరాలజీ ప్రకారంగా సో అంటే ఏ నెంబరు లక్కీగా ఉంటుంది, వాళ్ళు విజయం సాధించడానికి వ్యాపారంలో చెప్పాలంటే ఎలా చెప్తారు? తప్పకుండా అంటే కొందరు ప్రయత్నం చేయకపోయినా, సంఖ్యాశాస్త్రం మార్చుకోకపోయినా సక్సెస్ని పొందిన వాళ్ళు కోకొల్లరు చాలామంది ఉన్నారు. కానీ మనం విజయాన్ని పొందాలి అని చేస్తున్న ప్రయత్నాలలో అన్నీ మనం జ్యోతిషపరంగా ఏ వ్యాపారం అనుకూలంగా ఉంటుంది, లేదా ఏ వృత్తి ద్వారా మనం రాణించగలము అన్నీ ఎలా తెలుసుకుంటామో, సంఖ్యాశాస్త్రపరంగా మనం చేయబోయే వృత్తులకు సంబంధించి కొన్ని అంకెలను ప్రామాణికంగా తీసుకొని ఆ యొక్క వ్యాపార సంస్థకు గనక ఆ సంఖ్య వచ్చే విధంగా కనుక నామకరణం చేసి ఆ తర్వాత వ్యాపారం స్టార్ట్ చేసినట్లయితే అతి శీఘ్రముగా గొప్ప స్థితిలో స్థిరపడిన వాళ్ళని మనం గమనించవచ్చు. కొందరు ఉదాహరణలుగా మనం చెప్పుకునే అంశాలలో మనకు లలితా జ్యువెలరీ గారు, కిరణ్ గారు కానీ, అదేవిధంగా మాంగళ్య మనకు శారీ షోరూమ్ ఉంది కదా, షాపింగ్ మాల్ ఉంది కదా, వాళ్ళు కానీ వీళ్ళని ప్రామాణికంగా చెప్పుకోవచ్చమ్మా. ఎందుకంటే ఉదాహరణకు వీళ్ళనే ఎందుకు మనం చెప్పుకోవాలి అంటే, ప్రస్తుత కాలంలో ఎన్ని వ్యాపార రంగాలలో ఎన్నో ఉన్నా కూడా అగ్రగామిగా ఉన్న వ్యాపార సంస్థల్లో మనకు ఈ యొక్క లలితా జ్యువెలరీ ఒకటి, మాంగళ్యాకు సంబంధించిన బట్టల షోరూము, వీటిల్లో ఎందుకు మనం వాటిని ఎందుకు చెప్పుకుంటున్నాము? ఒకప్పుడు లలితా జ్యువెలరీ చెన్నైలో ప్రారంభించిన కొత్తల్లో అప్పుడు ఆ ఒక్క షాపే ఉండేది, LALITHA ఉండేది. వీటి సంఖ్యాశాస్త్రం ప్రకారం మొత్తం టోటలు 18 సంఖ్య అనమాట. 18వ సంఖ్య అంటే 1 + 8 9 కదా. గురువుగారు 9వ సంఖ్య అయితే వాళ్ళు వ్యాపారంలో బ్రహ్మాండంగా రాణించాలి కదా అని అనుకోవచ్చు. కానీ మనం మరొక అంశంలో దీని గురించి పూర్తిగా వివరణ చేస్తాను. 9వ సంఖ్యలో ఫాలో అయ్యే వాళ్ళు 9 కానీ, 27, 36, 45, 54, 63 వీటిని మనం అనుసరించవచ్చు. కానీ ప్రత్యేకంగా 18ని వ్యాపార సంఖ్యల్లో ఉపయోగించకూడదు. ఎందుకంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ కూడా రవిపుత్రం యమాగ్రజం అంటారు. సూర్యదేవుని కుమారుడు శని భగవంతుడు. ఇక్కడ వీళ్ళ గురించి మనం ఎందుకు చర్చించాలి అని అంటే, 1వ సంఖ్యకు అధిపతి సూర్యభగవంతుడు, 8వ సంఖ్యకు అధిపతి శని భగవంతుడు. రవికి శనికి ఎప్పుడూ క్షణం పడదనమాట. అందుకనే మీరు కొన్ని అంటే ఉదాహరణగా చెప్తున్నానమ్మా, మనకు యాక్సిడెంటల్గా గవర్నమెంట్కు సంబంధించిన వెహికల్ ఏదైనా వచ్చింది అని అంటే, రోడ్డు మీద ప్రమాదం జరిగినప్పుడు అది ఏ నెంబర్ వస్తుందమ్మా? 108 వస్తుంది. అవును, ఎన్నో నెంబర్లు ఉంటే 108 ఎందుకు పెట్టారు? 0కి వాల్యూ లేనట్టు పక్కన పెడితే దాని టోటల్ 18. 18 అంటే 18వ సంఖ్యను యాజ్ పర్ సంఖ్యాశాస్త్రం ప్రకారము వార్ నెంబర్ అంటారు. అంటే గొడవలకు సంబంధించిన నెంబర్గా లేదా మరణాలకు సంబంధించిన నెంబర్గా తెలియజేయబడింది. అంటే మనం సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని కరెక్షన్స్లో ఆ యొక్క 18వ తారీఖు పుట్టిన వాళ్ళకు సంబంధించి మనం కొన్ని తయారు చేసుకునేదానికంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. మనం ఉదాహరణగా ఒక 108 అనే కాదు, మనం భగవద్గీతను తీసుకుందాం అనుకోండి. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు? 18. ఆ 18 అధ్యాయాలు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఏ సందర్భంలో చెప్పారు? ఒక యుద్ధం జరిగేటప్పుడు చెప్పడం జరిగింది. అంటే యుద్ధానికి సంబంధించి ఆ యుద్ధంలో ఎంతోమంది మరణించిన వాళ్ళు ఉన్నారు, క్షతగాత్రులైన వాళ్ళు ఉన్నారు. దానికి సంబంధించి చెప్పిన అధ్యాయ పర్వాలన్నీ 18. అంటే ఈ 18వ సంఖ్య అనేది వార్ సంఖ్యగా తెలియజేయబడింది. మనం ఆ ప్రామాణికంగా చూసినా, లేదా ఇటు వ్యాపార సంస్థలకు సంబంధించి తెలిసి తెలియక కనుక 18వ సంఖ్యలో కనుక పేరు కనుక పెట్టినట్లయితే ఆ వ్యాపార సంస్థ అతి శీఘ్రముగా దివాలా తీయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఒకప్పుడు లలితా జ్యువెలరీ పరిస్థితిలో అలాగే ఉన్నప్పుడు కిరణ్ గారు దానికి సంఖ్యాశాస్త్రం ప్రకారం ఇప్పుడు చూడండి LALITHAA అని ఉంటుంది. ఎందుకంటే ఒక బిజినెస్ సక్సెస్ పీపుల్ ఎప్పుడూ కూడా తన వ్యాపార రహస్యాల్ని వెల్లడి చేయడు. ఎందుకంటే తనకు తాను గొప్పగా ఉండాలనే కోరుకుంటారు ఏ వ్యాపార వస్తువులైనా సరే. ఇప్పుడు చూడండి, తన కంపెనీకి తనే బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు.
అలా చాలా ఎన్నో సంస్థలను స్థాపించగలిగారు, ఎంతోమందికి ఉపాధి కల్పించగలుగుతున్నారు. అదేవిధంగా మాంగళ్యాలో కూడా ఒకప్పుడు MANGALYA అని ఉండేది, ఇప్పుడు LYAA అని ఉంటుందన్నమాట. దాని టోటల్ కూడా 18 వచ్చింది. ఇంకొక ఎప్పుడైతే యాడ్ చేశారో అది 19 సిరీస్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఈ అకేషన్స్ అప్పుడు కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ విశేషంగా ఆ మాంగళ్య వస్త్రాలయాల్లో ఎక్కువగా బిజినెస్ జరుగుతున్నట్టు సంఖ్యాశాస్త్రం ప్రకారం తెలుసుకున్న విధంగానే వాళ్ళు చేసుకున్న మార్పుల వల్ల గొప్ప వ్యాపార సంస్థగా మనం చెప్పుకోవడానికి ప్రధానమైన కారణమైంది. సో థ్యాంక్ యూ గురువు గారు. సో ఈరోజు మన స్టూడియోలో గురువు గారు మనకి సంఖ్యాశాస్త్రానికి సంబంధించినటువంటి విలువైనటువంటి సమాచారాన్ని అందించారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.